వేలాదిగా కార్యకర్తలు ఎగబడుతున్న పరిస్థితి ఉంది. సెక్యూరిటీని దాటుకొని సైతం జనసేన అధినేత మీద ఎందుకు కార్యకర్తలు ఆ విధంగా ఫోటోల కోసం కరచాలన కోసం ఎగబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. తనకు ప్రాణహాని ఉందంటూ గతంలోనే జనసేన అధినేత చెప్పిన పరిస్థితి ఉంది. అయితే నిన్న పిఠాపురం వేదికగా జనసేన అధినేత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తన సెక్యూరిటీని బ్లేడ్లతో కట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరి శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సింగళూరు శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులు చూస్తున్నట్టు నమస్కారం. చెప్పమంటారా? శాంతిప్రసాద్ గారు, నిన్న జనసేన అధినేత చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా చూస్తే తనను బ్లేడ్లతోటి తన సెక్యూరిటీని కట్ చేస్తా ఉన్నారు అభిమానుల ముసుగులో కొంతమంది అని చెప్పేసి మాట్లాడారు. అంటే వాటిలో ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయి? నిజంగా గతంలో అలాంటి పరిస్థితులు జరిగాయా? గతంలో కూడా జరిగినాయండి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో గతంలో 2019 ఎన్నికల ముందు కూడా నాకు చెప్పడం జరిగింది. 2019 సమయంలో కూడా జరగడం జరిగింది. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. ప్రజారాజ్యానికి సంబంధించి, ఇప్పుడు సంబంధించి జనసేనకు సంబంధించినవి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఆయనతో ఫోటోలు దిగడానికి కోసం ప్రయత్నం చేస్తారు. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాతో చెప్పారు, ప్రసాద్, నా అభిమానుల యొక్క అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే, నన్ను గట్టిగా వాటేసుకొని నాతో ఏదో శారీరకంగా దాన్ని ఏమంటామంటే స్పర్శ కలిగి తృప్తి పొందాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నన్ను దూరంగా చూసి ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాతో ఫోటోలు దిగటం కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే కొంతమందికి ప్రేమ మరీ విపరీతంగా ఉంటుంది. నా చేతులు పట్టుకొని నన్ను నలిపేస్తుంటారు. నేను బాధపడుతున్నానన్న సంగతి కూడా వాళ్ళు గమనించరు. వాళ్ళదేమో ఒక ప్రత్యేకమైన అభిమానం. నేను కాదనలేని పరిస్థితి, అవునలేని పరిస్థితి. ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి అంటే అప్పుడు సెక్యూరిటీ పెట్టుకోవాలి మొదట్లో పవన్ కళ్యాణ్ గారు జనాలకు వచ్చినప్పుడు. అప్పుడు ఏమైందంటే ఆయనకి జనాలు వచ్చేసి విపరీతంగా ఆయన్ని చుట్టుముట్టేశారు. మామూలుగా అయితే తట్టుకోగలడు కానీ ఆయన ఎంత ఒత్తిడి తీసుకొచ్చారంటే ఆయన మీద, అసలు మనిషిని చుట్టూ ముట్టేసి నలిపేశారు. ఆయన అన్న మాటల్లో చెప్తాను నేను. ఒక 1000 టన్నుల బరువుతో ఒక్కసారి నా గుండెల మీద అదినట్టుగా నన్ను అదివేశారు. నా పక్కటెముకలు ఇరిగిపోయినాయి అన్నంత భయం నాకు వచ్చింది. కానీ వాళ్ళు ఏం అనలేను, కాదనలేను. మెల్లగా వాళ్ళ మధ్యలోంచి నేను బయటకు వచ్చాను. నేను నా అభిమానుల యొక్క అభిమానం ఆ స్థాయిలో ఉంటుంది. కుదిరితే ఆయన అన్న మాట ఇది, నేను అని చెప్పిన మాట, కుదిరితే నాకు చెందిన చిన్న శరీరంలో తోలు ముక్కో లేకపోతే వెంట్రుకో నా జుట్టు మీద ఉన్న వెంట్రుకో తీసుకొని వెళ్ళి జ్ఞాపకంగా పెట్టుకుంటారు కూడా ప్రయత్నం చేసేంత వీరాభిమానం అభిమానులు కూడా నా దగ్గర ఉన్నారు, నాకున్నారు. వాళ్ళ అభిమానాన్ని తోసిపోచ్చలేము, కాదనలేము అని చెప్పి నేను పడుతున్న నరకాన్ని వాళ్ళకి చెప్పలేదు. అందుకని కొంత నేను ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీ పెట్టుకున్నాను ఈ మధ్య అని స్వయంగా ఆయన చెప్పిన మాట. ఇక గతంలో మేము ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు, ఆయన కూడా ఇట్లానే చేసేవాడు. చిరంజీవి గారు ఇట్లా ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు మామూలుగా సామాజికంగా వచ్చాడు. అయితే ఆయన మీదకి జనాలు విపరీతంగా ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ సందర్భాల్లో కింద పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాకేమవుతుందంటే, మాకు ఈ రాజకీయ పార్టీలో, ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడే చాలా కీలకమైన వ్యక్తి. అధినాయకుడికి ఏదైనా జరిగితే మా పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వారికి అనారోగ్యం కానీ, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ, శారీరక సంబంధమైన ఇబ్బందులు కానీ కలగజేస్తే అది మా పార్టీకి కొద్దిగా ఇబ్బంది కలిగించాల్సి. నేను స్వయంగా చిరంజీవి గారి విషయంలో చూస్తాను. నేను మా మచిలీపట్నం వచ్చినప్పుడు ఆయన, అంటే మేము న్యాయవాదులు అందరూ హైకోర్టు అప్పుడు ఉద్యమం చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు
గుంటూరులో హైకోర్టు పెట్టాలి, మేము న్యాయవాదులందరూ ఓకే. ఉద్యమం చేస్తూ మచిలీపట్నంలో మా బార్ అసోసియేషన్ లో న్యాయవాదులందరూ సుమారు ఒక 700 మందితో మేము మీటింగ్ పెట్టాం ఆ రోజు. ఆ రోజు చిరంజీవి గారు మచిలీపట్నం వచ్చారు, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో దిగారు. నేను ప్రత్యేకంగా వెళ్ళి ఆయన తీసుకొద్దాము మా అసోసియేషన్కి అనుకున్నాము. మా న్యాయవాదులందరూ మేము ఉంటాం, ఆయన వస్తానంటే మాకు మధ్యలో సంఘీభావం తెలుపుతానంటే అన్నారు. ఆయన రూమ్ లో కూర్చున్నారు, అప్పుడు కార్యకర్తలతో మాట్లాడుతూ. నేను ఆయన బయటకు వచ్చిన మాట్లాడదామని ఎందుకు రూమ్ లోకి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నా కానీ ఆయన వ్యక్తిగతంగా కొంతమంది అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు కూర్చున్నారు. ఒక్కసారి రూమ్ తలుపు తెరిచి చిరంజీవి గారు బయటకు రాగానే విపరీతంగా తోపులాట వచ్చి ఒక మహిళ ఆయన మీద పడిపోతే ఆ చేతికి ఉన్న గోళ్లు చాలా పదునుగా ఉన్నాయి, ఆ గోళ్లు ఆయన చేతిని ఇక్కడి నుంచి ఇక్కడ చీర్చేసింది. నేను నా స్వయంగా నా కళ్ళతో చూశాను. అయ్యో. చిరంజీవి గారు ఏం అనలేకపోయారు. ఆ మహిళని చాలా మంది లాగడానికి ప్రయత్నం చేసి చిరంజీవి గారు తిట్టారు వాళ్ళని. ఆమె నా మీద అభిమానంతో వచ్చింది, ఒక్కసారిగా తోపులాట వచ్చినప్పుడు నా మీద పడిపోయింది. ఆమెకు చేతి వేళ్ళు ఉండటం వల్ల నాకు గీసుకున్నాయి, అంతేగాని బుద్ధిపూర్వకంగా చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న జనాలు వాళ్ళని సర్ది. తర్వాత ఇక నేను అడగలేకపోయాను ఆయన మా బార్ అసోసియేషన్ రండి అని, ఎందుకంటే ఆ సంఘటన నా కళ్ళతో చూసా కాబట్టి. ఆ తర్వాత ఆ రోజు రాత్రి 9:30-10 ఆ ప్రాంతాల్లో విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను ఆయన చెప్పాను, సార్ మేము ఈ పర్పస్ కోసం వచ్చేట్టు ప్రసాద్ వచ్చి తప్పు చేసి నాకు చెప్తే నేను వచ్చేవాడిని కదా, అంతమంది న్యాయవాదులు నా కోసం ఎదురు చూస్తున్నారంటే నేను ఖచ్చితంగా వచ్చేవాడిని కదా, నాకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అన్నాడు. మా పవన్ కళ్యాణ్ గారికి కూడా 2019 ఎన్నికల ముందు ఏలూరులో కొంతమంది వ్యక్తులు దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. ఆయన నివాసం ఉంటున్న అక్కడ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి రాళ్లు విసరటము ఇది చేశారు. అంతకుముందు ఆయన తిరుగుతున్నప్పుడు కూడా రాళ్లు విసరటానికి ప్రయత్నం చేశారు. దానికన్నా ముందు ఒక యాక్సిడెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఉత్తరాంధ్ర ఏరియాలో. మా యొక్క జనసైనికులు అందరూ ఎలర్ట్గా ఉండటం వల్ల ఆ రోజు రాత్రి పూట అది తప్పిపోయింది ఆ ఘటన. కొంతమంది మరి వాళ్ళది ప్రేమ అంటామో ఏమో తెలియదు కానీ గాజువాక సభలో మీరు చూసారో లేదు, నేను ఆ రోజు గాజువాక నామినేషన్ చేసిన రోజు వెళ్ళాను 2019. ఒక అభిమాని వచ్చేసి గట్టిగా కాళ్ళు పట్టుకుని ఈడ్చేశాడు ఆయన. ఆ బహిరంగ సభ మీద ఆయన కూలబడిపోయాడు. ఓకే. ఆయనకి చిన్నగా వెన్నుపూస నొప్పి వచ్చింది ఆయన. అవును. ఒక్కసారిగా కాళ్ళు లాగేసేటప్పుడు. అట్లాగే ఈ మధ్య ఒకసారి ఆయన కారు మీద ప్రయాణిస్తుంటే పక్క నుంచి వాహనం నుంచి ఈయన కారు మీద దూకాడు ఒక ఆయన. అవును. అదృష్టం బాగుండి టచ్ చేస్తే ఈయనతో పాటు ఆ లాగిన వ్యక్తితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడిపోయేవాళ్ళు ఆ రన్నింగ్ కారులో. సో ఇటువంటి ప్రమాదాలు అభిమానంతో చేస్తున్నారు కొంతమంది. ఈ మధ్య కొంతమంది ఏంటంటే ఉన్మాదంతో కొంతమంది తయారయ్యారు. మా సెక్యూరిటీ వాళ్ళైతే కాళ్ళతో మన ఈ బూట్లతో కాళ్ళతో తొక్కుతం కూడా మొదలు పెట్టారు. అందుకని మా సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గారిని కూడా వాళ్ళు కూడా మందపాటి బూట్లు వేసి కూడా మొదలు పెట్టారు. ఎట్లా తయారైందంటే చెప్పలేని బాధలు ఇవి. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో చెప్పలేని బాధలు చాలా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు జెడ్+ సెక్యూరిటీ ఉంది కాబట్టి కొద్దిగా ఆయనకి ఆ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. నేనైతే చెప్తున్నాను, నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కల్పించదు, సెక్యూరిటీ ఏర్పాటు చేసిన అవసరం ఉంది. మీకు ఇంకొక సంఘటన కూడా చెప్పి నేను కథ ముగిస్తా. మేము వైజాగ్ లో విశాఖపట్నం భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి మేము మార్చి పెట్టాం 2019 ఎన్నికలు అవగానే. ఆ రోజు పోలీసులు కావాలని సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీ ఇవ్వకపోతే అక్కడ ఒక పాయింట్ నుంచి ఆయన నడుచుకుంటూ రావాల్సింది అసలు నడవలేకపోయినప్పటికీ చివరికి కారుకి రావాల్సి, కాలినడక యాత్ర 2-3 కిలోమీటర్లు చేయాల్సింది కారుకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కింద దిగితే అసలు మనిషిని నలిపేసేట్టున్నారు. అప్పుడు మేము అంత ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదు. తర్వాత తిరుపతి ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ గారు నడిచి వద్దాం అనుకుంటే అసలు ఆయన నడవని వల్ల చివరికి ఆ రోజు ఆయన కరోనా కూడా ఎఫెక్ట్ అయింది. బహిరంగ సభ అవగానే ఆయన కరోనా ఎఫెక్ట్ అయింది. దగ్గర 15 రోజులు మళ్ళీ ఆయన ఐసోలేషన్లోకి వెళ్ళారు. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయన యొక్క శారీరక భద్రత, ఆరోగ్యం మాకు చాలా అత్యవసరం. కాబట్టి ఆయన ఓపెన్ గా చెప్పాడు, తన అభిమానుల్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోమంటున్నాడు, ఫోటోల కోసం ఎగబడద్దు అంటున్నాడు.
ఇది నిన్న ఆయన చెప్పింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్టున్నారు. చెప్పారు. అయితే ఈ మధ్య కొంతమంది నేను కనుక్కున్న తర్వాత తెలిసింది, కొంతమంది కావాలని బిన్నీసులు బ్లేడ్లు పెట్టుకుని చేతుల మధ్య వచ్చి చేసేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. ఆ రోజు చిరంజీవి గారికి ఎందుకు మీరు అంత జనాలు అవును. దూరంగా తరుగుతారంటే చెప్పిన విషయాలు. ఎందుకంటే చిరంజీవి గారికి జరిగినట్టు పిన్నిసులు పెట్టి కూర్చోవాళ్ళు అంట. సో ఇది కొంత చెప్పుకోవడానికి, బయటికి చెప్పడానికి ఆ రోజు చిరంజీవి గారు కాబట్టి చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొద్దిగా నిర్మోహమాటగా మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి విషయాలు చెప్పాడు. ప్రజలు అవగాహన చేసుకోండి, అవును. అవలోకనం చేసుకోండి. నేను మిమ్మల్ని కలవలేకపోవడానికి కారణాలు ఇవి, నా యొక్క సెక్యూరిటీ కారణాలు, మీరు నన్ను అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. అవును, రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శాంతి ప్రసాద్ గారు. మనతోటి